హలో గైస్, ఈరోజు మనం అందరం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అలాగే మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందా, అది నేను చెప్పి ఈ రెండు ట్రిక్స్ను ఉపయోగించి మీ జీమెయిల్ అనేది 80% క్లీన్ అయ్యేటట్టు సెట్ చేసుకుని ఫ్రెండ్స్. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసుకొని, ఇంకా బాగా నచ్చినట్టయితే కామెంట్ చేసుకొని షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా మన జీమెయిల్ అని ఆన్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్ బార్లో ఈజ్ సెమికోలన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే మనకు జీమెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. వాటిలో మనం కొన్ని చూస్తాం, కొన్ని చూడుకోకుండా ఉంటాము. వాటి కింద ఏంటంటే అన్రీడ్ కిందకి వెళ్ళిపోతాయి. అవి ఎక్కువ అవ్వటం వల్ల కూడా ఏంటంటే మన స్టోరేజ్ అనేది ఎక్కువ ఫుల్ అయిపోతాయి ఫ్రెండ్స్. దాన్ని డిలీట్ చేసుకోవాలంటే ఒక జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకొని మినిమం 50 అనేది చేసుకోగలం ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని ఒకసారి వెళ్ళి పైకి వెళ్ళి స్క్రోల్ చేసుకుంటా చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పైన కనిపిస్తున్న డిలీట్ బటన్ నొక్కి డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మన మొబైల్కి స్పామ్ కాల్స్ అంటే వేస్ట్ కాల్స్ ఏ విధంగా వస్తాయో అలాగే మన జీమెయిల్స్ కూడా వేస్ట్ మెసేజ్లు అనేది వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏ విధంగా చూసుకోవాలంటే మన జీమెయిల్ ఏదైనా ఆన్ చేసుకొని ఇక్కడ కొంచెం రైట్ బటన్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్పామ్ అనేది కొత్త ఆప్షన్ తీసుకొని వచ్చారు. ఆ స్పామ్ మీద క్లిక్ చేసుకుంటే కొంచెం రీఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఏమైనా అవసరం లేనట్టు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసుకున్న ఎన్ని స్పామ్ మెసేజెస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటీ స్పామ్ నవ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అన్నీ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మన జీమెయిల్ స్టోరేజ్ అనేది కొంచెం 80% అయినా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతే సింపుల్గా నేను చెప్పి ఈ రెండు ట్రిక్స్ ఉపయోగించి మీ జీమెయిల్ స్టోరేజ్ అనేది 80% అయినా తగ్గించుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్.